రింకు సింగ్ టీంలోకి వచ్చేసాడు. అవును. అంటే వాళ్ళ ఫాదర్ ఎక్స్‌పైర్ అవ్వడం వల్ల తను త్వరగా ఒక మ్యాచ్ స్కిప్ చేసి వెళ్ళాడు కదా! మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు తను టీమ్ ఇండియాతో కూడా జాయిన్ అయిపోయాడు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే ఎప్పుడైతే రింకు సింగ్ టీంలో లేడో అప్పుడు సంజు శాంసన్‌ని అలకట్ చేశారు ప్లేయింగ్ 11లో. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే రింకు సింగ్ రావడం వల్ల సంజు శాంసన్ టీంలో ఉండడని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో ఆబ్వియస్లీ అందరి ఆలోచన అదే ఉంటుంది. మ్యాచ్ జరుగుతోంది మనకు వెస్ట్ ఇండీస్‌తో అండ్ పిచ్ రిపోర్ట్ ఇవన్నీ చూసుకున్నప్పుడు రింకు సింగ్ కన్నా ఎక్కువగా సంజు శాంసన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే సంజు శాంసన్ యాస్ ఎ ఓపెనర్‌గా ఆడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వన్ డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ పర్వాలేదు అనిపించాడు. ఒక మంచి నాక్ ఆడాడు కాబట్టి టీమిండియా ఊపిరి పీల్చుకుందనమాట. అండ్ నేను ఆల్రెడీ ప్రివ్యూ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్పాను. సో అందరూ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల టీమిండియా పైన ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో ప్రతి టీం వస్తుంది. ఈవెన్ నెదర్లాండ్స్ ఇలాంటి వాళ్ళు కూడా మన పైన డిఫరెంట్ స్ట్రాటజీస్‌తో ప్రెజర్ పెట్టారనమాట. సో సంజు శాంసన్ టాప్ ఆర్డర్‌లో ఉంటే కొంచెం టీమ్‌కి యూజ్ అవుతుందన్నమాట. సో అపోజిషన్ స్ట్రాటజీస్‌ని కొంచెం అలా దెబ్బతీయొచ్చు. ఒకవేళ సంజు శాంసన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉన్నాడు అనుకోండి, ఒక 10 ఓవర్స్ అలా, ఇక టీమిండియా ఒక సూపర్ స్కోర్‌ని సెట్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ స్ట్రాటజీస్ అన్ని కూడా ఫెయిల్ అయిపోతాయి అప్పుడు. సో ఎంతసేపు రైట్ హ్యాండర్ క్రీజ్‌లో ఉన్నాడంటే సో ఆఫ్ స్పిన్నరు, లెగ్ స్పిన్నరు అంటే వేరియేషన్స్ అన్నవి మార్చాల్సి వస్తుంది ఫాస్ట్‌గా. అంత వాళ్ళు అనుకున్నట్టు పనులు జరగవు. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఎప్పుడైతే ఎక్కువసేపు క్రీజ్‌లో ఉంటారో వాళ్ళు అనుకున్నవి జరుగుతున్నాయి. సో దాన్ని చేంజ్ చేయడానికి నాకు తెలిసి రింకు సింగ్‌ని ప్లేయింగ్ 11లోకి తీసుకోరేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? అది జరుగుతుందా లేకుంటే రింకు సింగ్ టీంలోకి వస్తారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.